గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. శ్రీ చైతన్య తిరుపతి డిఎస్సి ఆన్లైన్. మా ప్రత్యేకత తిరుపతిలో ఆఫ్లైన్ స్కూల్ అసిస్టెంట్ ప్రారంభిస్తున్నాము విజయదశమికి. మీరు ఎవరైనా కానీ ఆసక్తి ఉంటే మా ఫోన్ చేసి అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా మనవి. మా ఫోన్ నెంబర్ 9160129509. ఏంటమ్మా? 9160129509. లాంగ్ టర్మ్ బ్యాచ్ అమ్మా. మా ప్రత్యేకత ఇంటర్మీడియట్ సిలబస్ ప్రత్యేకంగా చెప్పబడును, ప్లస్ కంటెంట్ ప్రత్యేకంగా చెప్పబడును. అధ్యాపకులే డైరెక్టర్లమ్మా, అధ్యాపకులే డైరెక్టర్లంతా కలిసి ఒక యాప్ను లాంచ్ చేశాము. ఈ యాప్ పేరు వచ్చేసి శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ తిరుపతి. ప్లస్ మీరు రాలేని పరిస్థితుల్లో మా ఆన్లైన్ ద్వారా మీరు క్లాసులు వినొచ్చు. లేదు సార్ మేము ఆఫ్లైన్ వచ్చేసి మేము మీ దగ్గర తీసుకుంటామంటే డైరెక్ట్గా తిరుపతికి వచ్చేసి మాకు హాస్టల్ హౌస్ ఇస్తామమ్మా. మీకు కూడా తిరుపతికి వచ్చేసి లాంగ్ టర్మ్ బ్యాచ్ను మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా మనవి. ప్రస్తుతం మనము 9వ తరగతి భారతదేశం పరిమాణం మరియు ఉనికి అనే చాప్టర్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏ చాప్టరు? భారతదేశ పరిమాణం, భారతదేశ పరిమాణం మరియు ఉనికి అంటే భారతదేశ పరిమాణం మరియు భారతదేశ పరిమాణం అంటున్నాము అంటే భారతదేశము పరిమాణం ఎంత విస్తరించింది మరియు ఉనికి ఎక్కడ విస్తరించింది. పరిమాణం ఎంత విస్తరించింది, అది ఎక్కడ ఉనికి విస్తరించింది అనే ప్రస్తావన పాఠ్య పుస్తకం నుంచి మీ ముందుకు తీసుకొస్తున్నాం. జనరల్గా భారతదేశ పరిమాణం అని అన్నాం. ఏంటి? భారతదేశ పరిమాణం. మరియు భారతదేశ పరిమాణం మనం తీసుకుంటే ప్రపంచంలో భారతదేశ పరిమాణం ఏంటి? ప్రపంచంలో భారతదేశ పరిమాణం మనం మాట్లాడుతున్నాం. మరియు భూమి ఏ ఆకారంలో ఉన్నది? గోళాకారంలో ఉన్నది, లేదా గుండ్రంగా ఉన్నది, లేదా జియోయిడ్ షేప్. 6వ తరగతి టెక్స్ట్ బుక్లో భూమి ఏ ఆకారంలో ఉన్నదని ప్రస్తావన తీసుకుంటే జియోయిడ్ ఆకారంలో ఉన్నది. జియోయిడ్ అంటే ఏంటి? భూమధ్య రేఖ వద్ద ఉబ్బెత్తుగా, ధ్రువాల వద్ద సమతలంగా ఉన్న ప్రదేశాన్ని జియోయిడ్ అంటారు. అదేవిధంగా మరియు భారతదేశ పరిమాణం అంటున్నాం. మరి భారతదేశ పరిమాణం అంటే ఏంటి? భూమి ఉపరితలంపై భారతదేశ పరిమాణం ఎక్కడ విస్తరించింది అనగా భూమిని 2 భాగాలుగా అక్షాంశాల ద్వారా విభజన చేశాము. అక్షాంశాల ద్వారా భూమిని 2 భాగాలుగా విభజించాం. భూమి మధ్యలో ఒక ఊహారేఖను గీచాం. భూమి మధ్యలో ఒక ఊహారేఖను గీయడం వల్ల ఈ ఊహారేఖలను, భూమికి అడ్డంగా గీచిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. ఏమంటారమ్మా? అక్షాంశాలు. భూమి మధ్యలో గీచిన ఊహారేఖ అక్షాంశమును 0 డిగ్రీస్ అని పేరిచ్చి దీనికి ఒక పేరు ఇస్తున్నాం. ఏమని? భూమి మధ్యలో ఉంది కాబట్టి భూమధ్య రేఖ. మరియు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉన్న ప్రాంతం ఉత్తర అర్ధగోళం అంటే నార్త్ హెమిస్ఫియర్. భూమధ్య రేఖకు దక్షిణ దిశలో ఉన్న ప్రాంతం సౌత్ హెమిస్ఫియర్, దక్షిణ అర్ధగోళం. మరియు ఉత్తర అర్ధగోళం ఒకటి, దక్షిణ అర్ధగోళం ఒకటి. దేనిని ఆధారంగా విభజన చేశాము? అక్షాంశాలను ఆధారంగా విభజన చేశాము. భూమి మధ్యలో గీచిన అక్షాంశం పేరేంటి? భూమధ్య రేఖ. ఏంటి? భూమధ్య రేఖ. అలా ఉత్తరార్ధగోళంలో ఎన్ని అక్షాంశాలు గీచాము? ఇలా ఉత్తరార్ధగోళంలో మేజర్గా అలా 90 అక్షాంశాలు గీచామమ్మా. ఏ గోళంలో? ఉత్తరార్ధగోళంలో. మరి అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ఇలా అడ్డంగా ఎన్ని అక్షాంశాలు గీచాము? 90 అక్షాంశాలు గీచాము. ఇట్లా అడ్డంగా 90 అక్షాంశాలు దక్షిణార్ధగోళంలో.
ఇలా గీచిన తర్వాత మరియు ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90, 90 90 180. ఇక్కడ 0 డిగ్రీకి వాల్యూ లేదు, కానీ భూమధ్య రేఖతో కలిపి అక్షాంశాల సంఖ్య అంటే 181. అక్షాంశాల సంఖ్య 180. ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90. మరియు ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఇక్కడ 9వ తరగతి పాఠ్యాంశంలో భారతదేశ పరిమాణం అన్నాడు. అంటే భారతదేశ పరిమాణం ఉత్తరార్ధగోళంలో ఉన్నదా దక్షిణార్ధగోళంలో ఉన్నదా అర్థం చేసుకోవాలి. అంటే పరిమాణం అంటే అది అర్థం. మరి భారతదేశం ఏ గోళంలో ఉన్నదంటే ఉత్తర అర్ధగోళంలో ఉన్నది. ఏ గోళంలో ఉన్నదమ్మా? ఉత్తర అర్ధగోళంలో ఉన్నది. ఎవరు? భారతదేశం. మరి భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉండడం వల్ల ఉత్తరాక్షాంశాల మధ్య ఉన్నదా దక్షిణాక్షాంశాల మధ్య ఉన్నదా? ఉత్తరాక్షాంశాల మధ్య ఉన్నది. ఎందుకు? అది ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి ఉత్తరార్ధగోళంలో ఉన్న అక్షాంశాలన్నీ ఉత్తరాక్షాంశాలు. ఎన్ని ఉన్నాయి ఉత్తరాక్షాంశాలు? 90 ఉత్తరాక్షాంశాలు ఉన్నాయి. మరి దక్షిణార్ధగోళంలో 90 దక్షిణాక్షాంశాలు ఉన్నాయి. మరియు మనం దక్షిణాక్షాంశంలో లేము, దక్షిణార్ధగోళంలో లేము. మనం ఎక్కడున్నాము? ఉత్తర అర్ధగోళంలో ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నాము. ఉత్తర అక్షాంశాలు ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. 90 మన దేశంలో ఉన్నాయా? లేవు. 90 మన దేశంలో లేవు. అంటే పరిమాణం ఎక్కడ? ఉత్తరార్ధగోళంలో మన భారతదేశ పరిమాణం ఉన్నది. మరియు ఉనికి అంటే నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏ అక్షాంశాల మధ్య ఉన్నావు. మరియు మనం భారతదేశం ఉత్తర అక్షాంశాల మధ్య అని చెప్పేసి ఇప్పుడే ప్రస్తావన తీసుకున్నాం కాబట్టి భారతదేశం 8 డిగ్రీల 8 డిగ్రీల 4 మినిట్స్ ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. ఎవరు? భారతదేశం. క్వశ్చన్: భారతదేశం ఏ గోళంలో ఉన్నది? ఉత్తరార్ధగోళంలో ఉన్నది. ఏ అక్షాంశాల మధ్య ఉన్నది? ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. ఏ అక్షాంశాల మధ్య ఉన్నది? 8 డిగ్రీల 4 మినిట్స్ ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. అంటే 8 అక్షాంశం తర్వాత 9, 10, 11, 12 అలా వెళ్తూ లాస్ట్ ఎన్ని అక్షాంశాల వరకు ఉన్నది? 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తర అక్షాంశాల వరకు ఉన్నది. అంటే మన దేశంలో ఎన్ని అక్షాంశాలు ఇమిడి ఉన్నవి? క్వశ్చన్ చూడండి. మన దేశంలో ఎన్ని అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి అంటే 8 డిగ్రీల 4 మినిట్స్ నుంచి 37 డిగ్రీల 6 మినిట్స్ మధ్య ఎన్ని అక్షాంశాలు ఇమిడి ఉన్నాయంటే 30 అక్షాంశాలు ఇమిడి ఉన్నవి. ఎన్ని అక్షాంశాలు ఇమిడి ఉన్నాయమ్మా? 30 అక్షాంశాలు ఇమిడి ఉన్నవి. దీన్నే ఉనికి అంటామమ్మా. దీన్ని ఏమంటున్నాము? ఉనికి. ఎన్ని అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి? 30 అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి. అదేవిధంగా భూమిని మళ్ళీ 2 అర్ధగోళాలుగా విభజన చేస్తున్నాము. దేని ఆధారంగా? రేఖాంశాల ఆధారంగా. దేని ఆధారంగా? రేఖాంశాల ఆధారంగా. అలా భూమిని మరలా 2 అర్ధగోళాలుగా డివైడ్ చేస్తున్నాము. భూమికి నిట్ట నిలువుగా గీచిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. భూమికి నిట్ట నిలువుగా గీచిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. మరియు ఈ రేఖాంశాల గురించి, ఈ అష్టాంశాల గురించి పూర్తిగా సమగ్రమైన సమాచారాన్ని మనం సౌర కుటుంబంలో 6వ తరగతిలో తెలుసుకుందాం. ఇక్కడ 9వ తరగతి కాబట్టి జస్ట్ పరిమాణం ఉనికి కావాలి కాబట్టి మనం వివరణ తీసుకున్నాం. భూమిని మళ్ళీ 2 అర్ధగోళాలుగా విభజన చేశాము. దేని ఆధారంగా? రేఖాంశాల ఆధారంగా. మరియు లేదా ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి గీచిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. అలా భూమి మధ్యలో నిట్ట నిలువుగా గీచిన రేఖాంశానికి 0 డిగ్రీస్ అని చెప్పి దీనికి ఒక పేరు ఇస్తున్నాం. ఏ పేరు? గ్రీనిచ్ రేఖాంశము. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటున్నాము? గ్రీనిచ్ రేఖాంశము. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పునున్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళం అంటాము. అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్. మరియు గ్రీనిచ్ రేఖాంశానికి పడమరున్న అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళం అంటాము. దీన్ని వెస్ట్రన్ హెమిస్ఫియర్. అంటే
నాన్న ఇది తూర్పు అర్ధగోళం, ఇది పశ్చిమ అర్ధగోళం. తూర్పు అర్ధగోళంలో ఇలా నిట్ట నిలువుగా ఎన్ని రేఖాంశాలు గీచామంటే 180 రేఖాంశాలు గీచాము. ఏ గోళంలో? తూర్పు అర్ధగోళంలో. మరి తూర్పు అర్ధగోళంలో 180 రేఖాంశాలు గీస్తే పశ్చిమ అర్ధగోళంలో గీయాలి కదా, ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా గీయాలి. పశ్చిమ అర్ధగోళంలో మన్ని ఎన్ని రేఖాంశాలు గీచాము? 180 రేఖాంశాలు గీచాము. అనగా తూర్పు గోళంలో గీచిన 180 రేఖాంశాలు తూర్పు రేఖాంశాలు, పశ్చిమ గోళంలో గీచిన 180 రేఖాంశాలు పశ్చిమ రేఖాంశాలు. మరియు ఇవన్నీ తూర్పు రేఖాంశాలు, ఇవన్నీ పశ్చిమ రేఖాంశాలు. మనము ఇక్కడ మ్యాప్ను చూస్తే తూర్పు అర్ధగోళంలో ఉండడానికి అవకాశం ఉందా, పశ్చిమ అర్ధగోళంలో ఉండడానికి అవకాశం ఉందా? మీకు తెలుసు, ఎస్, మీరు చెప్పేస్తారండి ఖచ్చితంగా తూర్పు అర్ధగోళంలో ఉన్నాం సార్ అని మీకు ఆలోచన వస్తుంది. వెంటనే భారతదేశము తూర్పు అర్ధగోళంలో ఉన్నది. ఏ అర్ధగోళంలో ఉన్నది? తూర్పు అర్ధగోళంలో ఉన్నది. తూర్పు అర్ధగోళానికి మరికి పేరు మీకు తెలుసు, పూర్వ అర్ధగోళం అని కూడా అని చెప్పేసి మీరు పాత పుస్తకాల్లో చదివింటారు. మరియు ఈ పూర్వ అర్ధగోళం లేదా తూర్పు అర్ధగోళంలో ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి? 180 రేఖాంశాలు ఉన్నాయి. ఈ 180 రేఖాంశాలు తూర్పు రేఖాంశాలు అనొచ్చా, పశ్చిమ రేఖాంశాలు అనొచ్చా? సార్ మీకు చెప్పారు కదా ఇప్పుడే, తూర్పు అర్ధగోళంలో ఉంది కాబట్టి తూర్పు రేఖాంశాలని కూడా అంటారని చెప్పేసి మీకు తెలిసిన విషయమే. అలా తూర్పు రేఖాంశాలు 180. తూర్పు రేఖాంశాలన్నీ 180 మన దేశంలో ఉన్నాయా? లేవు, మనంత విస్తీర్ణం కాదు కదా. అందువల్ల మన భూభాగం ఆధారంగా మనకు కొన్ని రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి. ఏ రేఖాంశం ప్రారంభమయ్యి ఏ రేఖాంశం ఎండ్ అవుతున్నది అంటే భారతదేశము 68 డిగ్రీల 7 మినిట్స్ తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్య కలదు. ఎవరు? భారతదేశం. ఇక్కడ ఎన్ని రేఖాంశాల మధ్య ఉన్నది? 68 డిగ్రీల 7 మినిట్స్. అంటే మధ్యలో ఉండేది 0 తర్వాత 1 2 3 4 5 6 7 అలా ముందుకెళ్తూ ఉంటుంది. ఈ లాస్ట్ తూర్పు చివరన 180 ఉంటుంది. అందులో మనది ఎక్కడ ప్రారంభమవుతున్నది? 68 డిగ్రీల 7 మినిట్స్ తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. ఓకే, భారతదేశము 68 డిగ్రీల 7 మినిట్స్ తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. అంటే 68 వద్ద ప్రారంభమవుతున్నది, 97 వద్ద ఎండ్ అవుతున్నది. ఎన్ని రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి? ఎక్కడ? భారతదేశంలో 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి. చూడండి అమ్మా, అక్షాంశాలు ఎన్ని ఇమిడి ఉన్నాయి? 30 అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి. రేఖాంశాలు ఎన్ని ఇమిడి ఉన్నాయి? 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి. 68 స్టార్ట్ అవుతున్నది, 97 ఎండ్ అవుతున్నది. కాబట్టి ఆ మధ్యలో 68 69 70 71 అలా 90 96 97 వరకు ఉన్నది. కాబట్టి ఎన్ని రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి భారతదేశంలో? 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నవి. ఎన్ని రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి నాన్న? 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి. అలా 30 అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి, 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి. అదేవిధంగా అక్షాంశాలు అడ్డంగా గీచినటివి అక్షాంశాలు, నిలువుగా గీచినవి ఏంటి? రేఖాంశాలు. అలా 30 అక్షాంశాలు ఉన్నవి, 30 రేఖాంశాలు ఉన్నవి. అదేవిధంగా భారతదేశము తూర్పు పడమర మధ్య పొడవు భారతదేశము తూర్పు పడమర మధ్య పొడవు 2933 కిలోమీటర్లు. భారతదేశము తూర్పు పడమర మధ్య పొడవు వచ్చేసి 2933 కిలోమీటర్లు. అదేవిధంగా భారతదేశము ఉత్తరము దక్షిణం మధ్య పొడవు, భారతదేశము ఉత్తరము దక్షిణము మధ్య పొడవు 3214 కిలోమీటర్లు. తూర్పు పడమరతో పోలిస్తే ఉత్తరము దక్షిణము వెడల్పు ఎక్కువగా ఉన్నది. అంటే తూర్పు పడమర 2933 కిలోమీటర్లు అయితే ఉత్తరము దక్షిణ పొడవు ఎక్కువగా ఉన్నది. ఎన్ని కిలోమీటర్లు ఉన్నది? 3214 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనం తదుపరి ఇక్కడ క్లాస్లో ముందుకెళ్తుంటే మరి ఎగ్జామ్లో ఏమంటున్నాడు? ఏ అక్షాంశాల మధ్య ఉన్నది భారతదేశం?
8 డిగ్రీల 4 మినిట్స్ ఉత్తరాక్షాంశం నుండి 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తరాక్షాంశాల మధ్య ఉన్నది. ఎస్. ఏ రేఖాంశాల మధ్య ఉంది భారతదేశం? 68 డిగ్రీల 7 మినిట్స్ తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం ఉన్నది. ప్రపంచంలో భారతదేశంకు ఒక విశిష్టత ఉన్నది. ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక ప్రముఖమైన చరిత్ర కలదు. ఎవరికి? భారతదేశానికి. మరియు 5 శతాబ్దాలలో భారతదేశం ఆర్థికంగా ముందు ఉన్నది, సామాజిక రంగంలో ముందు ఉన్నది. ఆర్థికం అంటే ఏంటి? మనీ. అభివృద్ధిలో ఆర్థిక రంగంలో ముందు ఉన్నది, ప్లస్ సామాజిక రంగంలో కూడా ముందు ఉన్నది. అదేవిధంగా మన దేశంలో వ్యవసాయం పరంగా, పరిశ్రమల పరంగా, సాంకేతిక పరంగా ప్రపంచంలో భారతదేశం ముందంజలో ఉన్నది. ఎట్లో? వ్యవసాయం పరంగా, పరిశ్రమల పరంగా, సాంకేతిక పరంగా ప్రపంచంలో భారతదేశం ముందంజలో ఉన్నది. ఎస్. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి మనం తీసుకుంటే మరియు భారతదేశం ప్రస్తావన తీసుకుంటున్నాము. ఏమన్నా? భారతదేశం ప్రస్తావన తీసుకుంటున్నాం. మరియు భారతదేశం ప్రస్తావన తీసుకున్న సందర్భంలో ఇక్కడ ఏంటి? భారతదేశానికి బౌండరీస్ మాట్లాడుతున్నాం. మరియు భారతదేశానికి బౌండరీస్ మాట్లాడుతున్నాం. చూడండి అమ్మా. ఎస్. ఓకే. మరియు ఏంటి విశేషాలు? భారతదేశానికి తూర్పున సరిహద్దు బంగాళాఖాతం. భారతదేశం తూర్పు సరిహద్దు బంగాళాఖాతం. మరియు భారతదేశానికి పడమర సరిహద్దు అరేబియా సముద్రము. భారతదేశానికి దక్షిణ సరిహద్దు హిందూ మహాసముద్రము. అదేవిధంగా భారతదేశానికి ఉత్తర సరిహద్దు హిమాలయాలు. ఈ హిమాలయాలు ఉత్తరాన వాయువు నుంచి మరియు ఆగ్నేయం వరకు ఉత్తరాన విస్తరించినాయమ్మా. ఏంటివి? హిమాలయాలు. ఏ దేశానికి? భారతదేశానికి. ఏ దిశలో? ఉత్తర దిశలోని హిమాలయాలను తరుణ ముడత పర్వతాలంటారు. ఏటిని? హిమాలయాలు. ఏంటి తరుణ ముడత పర్వతాలు? తరుణం అంటే కొత్తదనం, ముడతం అంటే పౌల్స్, ముడుతులుగా ఏర్పడినవి. అలాంటి పర్వతాలని తరుణ ముడత పర్వతాలు అంటారు. మనకు ఇంకా స్వచ్ఛంగా మీకు తెలుసుకోవాలంటే తరుణ ముడత పర్వతాలు అంటే నవీన ముడత పర్వతాలు. నవీనం అంటే కొత్తదనం ముడత పర్వతాలు. అలా భారతదేశానికి ఉత్తరాన ఉన్న సరిహద్దు వచ్చేసి తరుణ ముడత పర్వతాలు. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి మనం మాట్లాడితే ఈ భారతదేశానికి భారతదేశం తూర్పు సరిహద్దు అంటే బంగాళాఖాతంలో ఆగ్నేయం దిశలో అండమాన్ నికోబార్ దీవులు కలవు. ఏ దేశానికి? ఏ దిశలో? భారతదేశానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు కలవు. అదేవిధంగా మరియు భారతదేశానికి నైరుతి దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీపులు కలవు. క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ విధంగానే ప్రేమ చేయొచ్చునన్నా, భారతదేశానికి నైరుతి దిశలో ఉన్న దీవులు ఏంటివి? లక్షద్వీపులు. భారతదేశానికి ఆగ్నేయ దిశలోని దీవులు ఏంటివి? అండమాన్ నికోబార్ దీవులు. అదేవిధంగా భారతదేశానికి దక్షిణ దిశలో దీపం గల దేశాలు కలవు. భారతదేశానికి దక్షిణ దిశలో దీపం గల దేశాలు. దీపం అంటే ఏంటి? అన్ని వైపుల నీరుండి
మధ్యలో భూభాగం ఉంటే దాన్ని దీపం అంటాం. అలాంటి దీపం గల దేశాలు ఉన్నాయి. ఏ దేశానికి? భారతదేశానికి. ఏ దిశలో? దక్షిణ దిశలో. అదేవిధంగా భారతదేశానికి దక్షిణ దిశలో దీపం గల దేశం ఏదంటే శ్రీలంక. ఏంటమ్మా? శ్రీలంక. ఈ శ్రీలంక అనేది దీపం గల దేశము. అదేవిధంగా మరి భారతదేశానికి దక్షిణ దిశలో మరొక దీపం గల దేశం ఉంది, మాల్దీవులు. ఏంటి? మాల్దీవులు. ఈ మాల్దీవులు కూడా దీపం గల దేశము. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి ప్రపంచంలో మన భారతదేశానికి విశిష్టత స్థానము ఉన్నది. ఏంటమ్మా విశిష్ట స్థానత? బౌద్ధ మతం మన దేశంలో జన్మించింది, జైన మతం మన దేశంలో జన్మించింది. బౌద్ధ మతం జన్మించింది, జైన మతం జన్మించింది. అదేవిధంగా మన దేశంలో పంచతంత్రం, సంఖ్యామానం, దశాంశ పద్ధతి, ఉపనిషత్తులు, రామాయణం ఇవన్నీ మన దేశంలో పుట్టుక జరిగితే మన దేశాల నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళినవి. ఏంటంటివి? సంఖ్యామానం అనే వ్యవస్థ, దశాంశ పద్ధతి అనే వ్యవస్థ, మరియు పంచతంత్రం కథలు, రామాయణం లాంటివి మన దేశంలో జన్మించి ఇతర దేశాలకు వలస వెళ్ళినవి. ఓకే. అదేవిధంగా మన దేశంతో వ్యాపార సంబంధాలు అనేక దేశాలు కొనసాగడం వల్ల మన దేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, జిలుగు అనే సన్నని వస్త్రాలు ఇతర దేశాలకు వలసెళ్ళినవి. మన దేశం నుంచి ఇతర దేశాలకు వలసెళ్ళినవి. ఏంటివి? సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసీస్. ఈ సుగంధ ద్రవ్యాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు వ్యాపార రంగంలో అగ్రస్థానం పొందామమ్మా. ఏటిలో? సుగంధ ద్రవ్యాలు. అదేవిధంగా జిలుగు అనే సన్నని దారంగల వస్త్రాలు, జిలుగు వస్త్రాలు అంటాం వీటిని. జిలుగు వస్త్రాలు అంటే సన్నని దారంగల వస్త్రాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళినవి. ఇతర దేశాల నుంచి ఇది మనం బిట్టొచ్చింది కంటెట్కు. ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చినవి. ఇవన్నీ ఏంటివి? మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళినవి, ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చినవి. తీసుకుంటే గ్రీక్ శిల్పకళ. ఏంటి? గ్రీక్ శిల్పకళ మినారెట్. గ్రీకు శిల్పకళ అనేది మినారెట్ అనేది మన భారతదేశంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది మినారెట్. మరియు అదేవిధంగా మినారెట్తో పాటు గ్రీక్ శిల్పకళ మరొకటి ఏంటంటే గుమ్మటం. ఏంటి? గుమ్మటం అనేది మనం ఎక్కడ చూస్తాము? మేజర్గా టెంపుల్స్లో చూస్తాం గుమ్మటం. ఈ గుమ్మటం అనేది గ్రీక్ శిల్పకళ. ఇది మన దేశానికి వలస వచ్చినాయి. మినారెట్ అనేది అక్కడక్కడ మసీదుల్లో చూస్తాం. అలాంటి మినారెట్ అనే శిల్పకళ, గుమ్మటం అనే శిల్పకళ ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చినవి. మన దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళినవేంటివి? ఇంతకుముందే చెప్పాం కదమ్మా. చెప్పాము, మళ్ళీ అవసరం లేదు. మీరు చాలా తెలివైన వాళ్ళు, మీకు వచ్చు. ఇలా మన దేశం నుంచి ఇతర దేశాలకు వలస వచ్చినవి మరియు ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చినవి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు ప్రస్తావన ఉన్నది. అదేవిధంగా మరియు నెక్స్ట్ తదుపరి మనం ఏం మాట్లాడుతున్నాం? ప్రపంచంలో భారతదేశం ఏ అక్షాంశాల మధ్య చెప్పాను? ఉత్తర అక్షాంశాల మధ్య చెప్పాను. ప్రపంచంలో భారతదేశం ఏ రేఖాంశాల మధ్య చెప్పాను? తూర్పు రేఖాంశాల మధ్య చెప్పాను. మరియు అక్షాంశాల పరంగా ఏ గోళం? ఉత్తర అర్ధగోళం. మీకు తెలుసు, ప్రపంచంలో భారతదేశం అక్షాంశాల పరంగా ఏ గోళంలో ఉన్నది? ఉత్తర అర్ధగోళంలో ఉన్నది. ఎవరు? భారతదేశం. ప్రపంచంలో రేఖాంశాల పరంగా ఏ గోళంలో ఉన్నది? తూర్పు గోళంలో ఉన్నది. ఏ గోళంలో ఉన్నది? తూర్పు గోళంలో ఉన్నది. అందువల్ల భారతదేశ విస్తీర్ణం స్థానము
భారతదేశ విస్తీర్ణం స్థానము. భారతదేశ విస్తీర్ణం స్థానం వచ్చేసి 32,87,263 చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలో భారతదేశ విస్తీర్ణం ఎంతమ్మా? 32,87,263 చదరపు కిలోమీటర్లు. అలా విస్తీర్ణం శాతం తీసుకుంటే 2.4%. ప్రపంచ